ఎన్నికల వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అసహనంతో పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో హస్తంగూడికి చేరుకున్నారు. ఆయనకు కండువా కప్పి షర్మిల కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. పూతలపట్టు అభ్యర్థిగా ఎంఎస్ బాబుకు అవకాశం కల్పించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ బాబుకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు టికెట్ ఇవ్వడంతో ఎంఎస్ బాబు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్, శ్రీనివాస్, వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఇప్పటికే చూడొచ్చు, చిత్తూరు కావచ్చు, అదే విధంగా సత్తివేడు, ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకరైతే టీడీపీలోకి, మరొకరు జనసేనలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ఈవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకుల మీద షాకులు వైసీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే గతంలో మనం చూసాము, అనేక సందర్భాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేయనటువంటి వైసీపీ అధిష్టానము ఎస్సీ నియోజకవర్గాలు కావచ్చు, లేదా ఇతర మైనారిటీ కావచ్చు, బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కకు పెట్టి ప్రత్యామ్నాయంగా వేరే వ్యక్తులకు టికెట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో, అదే క్రమంలోనూ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఈసారి టికెట్ ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు గత కొంతకాలం నుంచి కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈవేళ ఆయన షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఆయనకు షర్మిల కూడా పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో పూతలపట్టు కావచ్చు, అదేవిధంగా గంగాధర్ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఎంఎస్ బాబు పార్టీలో చేరుతారనే ఒక సంకేతాల నేపథ్యంలోనే ఆయనకు ఈవేళ పార్టీలో చేరడం, అదేవిధంగా మరి జాబితాల్లో 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఈ 2 జాబితాల్లో కూడా పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబుకు కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారంటే ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకోవడం జరిగింది. మరి చూడాలి ఈ 2-3 రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది. ఈ విధంగా వైసీపీకి గట్టి షాకుల మీద షాకులు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా వైసీపీ జీర్ణించుకోలేకున్నటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుందని చెప్పాలి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ మనోహర్.